హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం 10 పీజీస్ 6 డిగ్రీస్ 2 పిహెచ్డీస్ చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో మన ప్రపంచంలోనే అత్యధిక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. అత్యధిక క్వాలిఫికేషన్ ఉన్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నారాయణ గారు. ఇతను ప్రపంచంలోనే 19 వరల్డ్ రికార్డ్స్ని అందుకున్నారు. అదే కాకుండా ఎన్నో రివార్డ్స్ కూడా తీసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రపంచంలో అత్యధిక 19 రికార్డ్స్ని కూడా సాధించారు. అలాగే 3 నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. సో ఎవరో అనుకుంటున్నారు కదా, ఎస్, మన అల్వాల్ సికింద్రాబాద్లో ఉన్న డాక్టర్ నారాయణ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ సార్ నాతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు అండ్ సబ్జెక్ట్స్ గురించి, అలానే కోర్సెస్ గురించి అండ్ ప్రాక్టికల్గా ఎలా చేస్తే స్టూడెంట్స్ లైఫ్ కెరియర్ బాగుంటుంది అని చెప్పడానికి ఈరోజు నాతో పాటు సార్ ఉన్నారు కాబట్టి సార్తో చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, బీకామ్ కంప్యూటర్స్ ఇది మన అందరం రెగ్యులర్గా వింటున్న ఇదనమాట. డిగ్రీ అనగానే ఇంక మనం తిరిగి ఇంక అడగాల్సిన అవసరం లేదు స్టూడెంట్కి, బీకామ్ కంప్యూటర్స్ అని చెప్పేస్తుంటారు. సార్, బీకామ్ కంప్యూటర్స్కి అంత మార్కెట్ ఉందా? అసలు ఈ బీకామ్ కంప్యూటర్స్ చేసే వాళ్ళకి ఈడిపి కోర్సెస్ యాడ్ అయితే ఉన్న బెనిఫిట్స్ ఏంటి? జనరల్గా ఎంపీ చదివిన వాళ్ళు బీటెక్ అంటుంటారు కదా, దాని తర్వాత ఎక్కువ డిగ్రీ చదివే వాళ్ళు బీకామ్ కంప్యూటర్సే. అవును. అందువలన బీకామ్ కంప్యూటర్స్ మంచి డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బీకామ్ అనగానే బీకామ్ సైలెంట్గా ఉన్న వ్యక్తి అని పడిపోయింది పాపం. తక్కువ శాలరీస్ ఉంటాయి ఇట్లా చదువుకునే వ్యక్తులకి అని. ఎందుకు అలాగంటే థియరిటికల్ చెప్తున్నారు సబ్జెక్ట్స్. దీంట్లో మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎఫ్ఈ అంటాం, ఎంఏ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగు, ఆడిటింగు, సిఏ కాస్ట్ అకౌంటింగు, ఇన్కమ్ ట్యాక్స్, ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ బిజినెస్ స్టాటిక్స్ ఈ చదివిన వ్యక్తులకి 100 మార్క్స్ వస్తాయి థియరీలో. కానీ బయట పోయి థియరీ చదువుకుంటే ఎక్కడ అకౌంటెంట్ పోస్టులు, క్యాషియర్ పోస్టులు ఉంటున్నాయి. అలా కాకుండా అసలు ఈ అకౌంట్స్ ఇండస్ట్రీలో ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇప్పించినట్లయితే అక్కడ టాప్ ప్యాకేజ్ వస్తుంది. ఇక్కడ మనం ఈ బీకామ్ కంప్యూటర్స్ ఈ సబ్జెక్ట్స్తో పాటు మంచి ఫ్యాకల్టీతో పాటు మనం ఏం చేస్తున్నాము, ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా 3 years ప్రోగ్రామ్ ఎవరైనా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ కూడా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ. అలాగా ఈ డిగ్రీ చదివిన వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అక్కడ అకౌంట్ డిపార్ట్మెంట్లో కాస్ట్ అకౌంటింగు, మేనేజ్మెంట్ అకౌంటింగు, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగు ఇవన్నీ ఎలా జరుగుతున్నవి అనేది ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఓహో, ఒక అకౌంట్ డిపార్ట్మెంటు ఒక కంపెనీకి హార్ట్ లాంటిది, ఇది లేకపోతే నడవదు అంటే నేనే ఇక్కడ మేజర్ హీరో అనేది అతనికి, ఆ స్టూడెంట్కి స్టార్టింగ్లో మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడుతుందిగా. అవును. నేనేంటి చిన్న కంపెనీలో అకౌంట్ పోస్ట్, క్యాషియర్ పోస్ట్ చేసుకోవడం 20,000 30,000కి, అసలు కంపెనీలోనే ఒక హెడ్ పోస్ట్ ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్ చేయొచ్చు కదా. నేను ఫైనాన్స్ మేనేజర్కి 5 lakhs 10 lakhs ఉంటుంది కదా మంత్లీకి. అవును. అలాగే నేను ఎందుకు డిమాండ్ చేయలేను? ఇక్కడ జరుగుతున్న వర్క్ ఏంటనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తున్నాగా. అవును. సెకండ్ సెమిస్టర్ వచ్చి టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా అకౌంట్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే కదా. అకౌంట్ డిపార్ట్మెంట్ అనకూడదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అకౌంట్ డిపార్ట్మెంట్ చిన్నది అవుతుంది, మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెద్దది. అంటే అక్కడ మేజర్ రోల్, అది కంపెనీలో మేజర్ రోల్ మీన్స్ ఇట్స్ హార్ట్. అలాగనే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లేకుండా నడుస్తుందా? అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడుచుద్దా? బెవరేజ్ ఇండస్ట్రీస్, లెదరు, ఎఫ్ఎంసీజీ, అంటే ఏ ఇండస్ట్రీ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కడ పోయినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ లేకుండా జరగదు అనేది ఈ స్టూడెంట్కి ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే చూపిస్తామో, ఓహో నేను చదివింది ఆర్డినరీ బీకామ్ కాదు, నేను చదివింది ఆర్డినరీ కాలేజీలో కాదు, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్లో విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో చదివాను, విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చదివాను, అందుకని నాకు కాన్ఫిడెంట్ మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ వస్తుంది అనేది స్టూడెంట్కి ముందుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఏర్పడుతుంది ప్రాక్టికల్ నాలెడ్జ్. అప్పుడు ఆ విధంగా మన స్టూడెంట్ ముందు తీసుకెళ్తా ఉన్నాం. వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఎస్, వీళ్ళకి ఏదన్నా ఒక 5 to 10 years 25 years ఏజ్ 30 years ఏజ్ రాగానే ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవాలి నేను ఏదైనా సరే. ఎందుకంటే వీళ్ళకి మల్టీ స్కిల్స్, మల్టీ నాలెడ్జ్, మల్టీ ఎక్స్పోజర్ ఇస్తున్నాముగా. ఈ బిజినెస్ పెట్టుకోవాలి రూల్ ఏం లేదు. జనరల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ డిగ్రీ చదివినా కూడా బిజినెస్ పెట్టుకోవడానికి డిగ్రీ అడ్డం రాదు. బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ గురించి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. కాబట్టి చక్కగా వీళ్ళకి మినిమం 25 lakhs, నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా. అలాగా 4 students 25 lakhs 1 crore పెట్టుకుంటే స్టార్టింగ్ సింగిల్ పర్సన్ వెళ్ళలేరు. ధైర్యం, కాన్ఫిడెన్స్, డేరు, డేషింగ్, డైరింగ్ మీకు రావాలంటే ఒక 4 students 4 friends కలిసారంటే ఒక 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు కలిస్తే చక్కగా బ్రహ్మాండ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆ రకం కూడా మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఆ రకం కూడా మనం వితౌట్
సెక్యూరిటీ లేకుండా సబ్సిడీ స్కీమ్స్ కూడా ఇప్పిస్తా ఉన్నాం. బాప్రోయ్ సూపర్ సార్. అసలు సార్ నిజంగానే బీకామ్ కంప్యూటర్స్ అనగానే ఒక సెక్టర్ ఆఫ్ కంపెనీస్లో మాత్రమే వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళు ప్యాకేజెస్ ఇంతే. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఇంతకన్నా ఏం ప్యాకేజెస్ ఉంటాయి అనేది ఎక్కువైపోయింది. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అవునవును. సో అలాంటి వాళ్ళు నిజంగా మేబీ ఒక అవేర్నెస్ లేకనో లేకపోతే తెలియకనేమో, బట్ నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఇలాంటి లోన్స్ అనేది చేసుకోవచ్చు అంటారా? లేకపోతే ఒక 10 years అయిపోయింది బీకామ్ కంప్యూటర్స్ చేసి, లేకపోతే 5 years అయిపోయింది, ఇంత గ్యాప్ ఉంది, సో మాకు లోన్స్ ఎలిజిబుల్ రావేమో అన్న థాట్ ఏమైనా? ఏం లేదు, ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే అర్లీ ఏజ్ లో చేసుకోవచ్చు, అర్లీగా డెవలప్ అవుతారు. సార్ ఇప్పుడు మీ దగ్గర అంటే ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు అనుకున్న వాళ్ళకి అది, ఒకవేళ బిజినెస్ కాకుండా జాబ్ వెళ్ళిపోవచ్చు కదా, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కదా. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఏ కంపెనీ అయిపోయినా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి జాబ్తో పాటు. సూపర్. ఎందుకంటే రియల్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు కదా కంపెనీలో తిరిగి. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బీకామ్ కంప్యూటర్స్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉండిపోతుంది, అయ్యో మనం బీకామ్ కంప్యూటర్స్ అంటే వాళ్ళకి ఎంత ప్యాకేజెస్ ఉంటాయి, చాలా కొంచెం ప్యాకేజెస్ ఉంటాయి కదా, బీకామ్ కంప్యూటర్స్ కన్నా మనం ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇండస్ట్రీస్ ఎంత బాగుంటుంది, అండ్ ఎడ్యుకేషన్ కూడా ఎంత ప్రాక్టికల్ థియరీతో వెళ్తే మన కెరియర్ ఎంత బెనిఫిట్గా ఉంటుంది, అండ్ మనం ఎలాగ స్టెబిలిటీగా ఒక మంచిగా మన కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ ఇలా బీకామ్ కంప్యూటర్స్ చేయాలి అనుకొని ఇంత ప్రాక్టికల్ థియరీగా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన అల్వాల్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ నారాయణ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా కాలేజ్ వెళ్ళండి, విజిట్ చేయండి. అక్కడ కూడా మీరు ప్రాక్టికల్ థియరీని గెయిన్ చేసుకోండి. కాలేజ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.